వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు పామ్ ఆయిల్, రసాయనాలు వాడారని వ్యాఖ్య. గత ప్రభుత్వం దేవుడిపైనే పగబట్టిందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శ. ఈ వ్యవహారంలో ఎక్కడా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని, వాస్తవాలు బయట పెడతామని స్పష్టీకరణ. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని కిషన్ రెడ్డి. ఏపీలో ఎన్నో విమానాశ్రయాలున్నా తెలంగాణలో ఎందుకు లేవని ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని విమర్శ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే వెళ్తున్నాయని ఆగ్రహం. రెండేళ్లుగా శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి తెలిసినా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉందన్న పయ్యావుల. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఈ వ్యవహారం తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణ. నెయ్యిలో చేపల నూనె, జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడి. మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమేనా అన్న చరణ్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష్యమని చరణ్ స్పష్టం. మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు కాంగ్రెస్ నిబద్ధత. బీఆర్ఎస్ హయాంలో ఒత్తిళ్లు, ఇప్పుడు స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడి. రేవంత్ రెడ్డి భాషపై కేటీఆర్ కు చామల కౌంటర్. మీ భాషలోనే మాట్లాడితేనే అర్థమవుతుందని కేటీఆర్ కు కౌంటర్. ఎన్నికల్లో ఓడిపోతున్నా బీఆర్ఎస్ కు బుద్ధి రావట్లేదని ఫైర్. రెండేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో సీఎం రేవంత్ పెట్టారని కితాబు. అంశాలు లేక చిల్లర మాటలే బీఆర్ఎస్ విమర్శలంటూ కౌంటర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయ శక్తులు ఏడుకొండల స్వామిపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భగవంతుడి మీద పగ ఎందుకని ప్రశ్నించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలను దెబ్బతీయే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఆలయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని ఆయన హెచ్చరించారు. కోట్లాది భక్తుల నమ్మకానికి ప్రతీక అయిన ఏడుకొండల స్వామిని వివాదాల్లోకి లాగడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఎవరు తప్పు చేసిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. భక్తులు, హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నాయి. అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే, వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అయ్యే 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది, దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. అమెరికా నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె అంబటి శ్రీజ విడుదల చేసిన వీడియో రాజకీయంగా సంచలనం సృష్టించింది. తన తండ్రిపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటుండాలని, కానీ హింసకు మాత్రం ఎలాంటి స్థానం లేదని ఆమె వ్యాఖ్యానించింది. రాజకీయ విభేదాల పేరుతో కుటుంబాలపై దాడులు చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి రాజకీయ జీవితం, ప్రజాసేవను గుర్తు చేస్తూ ఆయనపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని సూచించింది. వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు ఈ ఘటనను ఖండించారు. ఈ వీడియోతో అంబటి కుటుంబంపై జరిగిన దాడి అంశం మరోసారి ప్రజా చర్చలోకి వచ్చింది. కన్వీనియంట్ గా 4 గోళ్ల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్ గా హెరాస్ చేయడం జరిగింది. ఆయన ఒక ఎక్స్ మినిస్టర్. సరే, మీకు ఆ గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఒక సీనియర్ సిటిజన్. 65 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉంటుంది ఆయన వయసు. అయినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని లేదు. రాక్షసానందం పొందారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది, ప్రేమాభిమానాలతో. ఆ రోజు మా ఇంట్లో కిటికీలు, అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. ఈరోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో, మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం, మా బాధని షేర్ చేసుకోవడం, మాకు ఒక అండగా నిలబడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
ఇవన్నీ చూస్తుంటే నాకు మా నాన్నగారు అనే మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అండ మాపై ఉన్నంత వరకు మీరు మా పైన వేసే ప్రతి రాయి మా దాకా చేరేసరికి పువ్వుగా మారుతుంది. మీరు మమ్మల్ని తిట్టే ప్రతి తిట్టు ఒక ఆశీస్సుగానే మారుతుంది. ఆయనే మాకు ఒక రక్షక కవచంలా ఉంటారు. థ్యాంక్ యూ. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూపకు మద్దతుగా జనగామ జిల్లా ఆసుపత్రి ప్రధాన వైద్యుడు మాచర్ల భిక్షపతి ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన భార్య బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి ఒక పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అభ్యర్థిని గెలిపిస్తే ఉచిత వైద్య సేవలు అందిస్తామని తాయిలాలు ప్రకటిస్తున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. రైతులకు ఎరువుల బస్తాలు కూడా అందించలేని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడం సరికాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పండిన వరి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు వంటి పథకాలను నిలిపివేసి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారని విమర్శించారు. 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టి ఇప్పుడు 3వ సారి కూడా ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన రైతులకు నష్టం చేస్తుందని చెప్పారు. తెలంగాణను ఈ కాంగ్రెస్ దద్దమ్మల నుంచి కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని పిలుపునిచ్చారు. హరీష్ రావు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. నాట్లు పడే కలుపు తీస్తే మందు కూడా వేస్తే ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు. ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను చింతగట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే, నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నదే? కేసీఆర్ ఉండగా ఆటోనికి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్టే కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. శాతగాని దద్దమ్మ కేసీఆర్ ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే, పనిల పోటీవాడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపింది ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలన్నా? బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రంగా స్పందించారు. భూములు కోల్పోయిన తమకు ఇప్పటికీ సాగునీరు అందకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లేవని విమర్శించారు. చంద్రబాబుకు తెలిసింది 2 పనులే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకం వేయడం, రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప రైతుల సమస్యలపై శ్రద్ధ లేదని ఆరోపించారు. రాయలసీమ రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. శ్రీశైలం కింద భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రసంగం సభలో పెద్ద ఎత్తున స్పందన రాబట్టింది. ఈ ప్రాంతంలో 95% మంది బీసీలు, ఎస్సీలే కాదన్నా,
ఓసీలు కూడా 95% మంది పేదవాళ్ళే తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరో ఇద్దరో ముగ్గురో తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చినా వెనకన్నీ బొక్కలే తప్ప ఏమీ లేవన్నా. మేము ఇటువంటి మీటింగులు పెట్టాలనుకున్నా కూడా, పార్టీ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అందరికీ ఒక భారమైన ఒక 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారన్నా. కాబట్టి వ్యవసాయం లాభసాటి కన్నా జరగాల, లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా, లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా, లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా. మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కు చెప్తేనే మాలాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానా అంటే, ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా. వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు. వాళ్ళకేం లే, నేను ఏడైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేదేం చేత కాదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న, మీరే జగన్ సార్ దగ్గరికి తీసుకుపోవాలా. ఈ నందికొట్కూరు నియోజకవర్గం అంటే నిజంగానే చెప్తానన్నా, ఏవో 2-3 తప్పిదాల వల్ల ఓడిపోయినాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటన్న మా నందికొట్కూరు నియోజకవర్గం. రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే మీకు కేవలం ఒక్కరోజు సమయం ఇస్తేనే వచ్చినటువంటి జనం. కాబట్టి మాకు కూడా ఇంతగా గడిచిన 2 రోజులుగా సహకరించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీకందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై రాయలసీమ. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవని విమర్శించారు. ప్రస్తుతం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉందన్నారు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే మున్సిపాలిటీల అభివృద్ధికి 17,472 కోట్ల నిధులు కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాపాలనలో పారదర్శకతే తమ విధానమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యానికి లోబడి చాలా పారదర్శకమైనటువంటి ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానికి నిదర్శనమే 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. ఆనాడు 80 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సంబంధించి యునానిమస్ జరిగినాయి. అదే కాకుండా అందులో 77 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే 3 ఎంఐఎం పార్టీ, అంటే ఆనాడు ఎంఐఎం పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన పరిస్థితి. దాదాపు 80 స్థానాల్లో యునానిమస్ అయినాయి. దానిలో 77 బీఆర్ఎస్ పార్టీకే ఏకగ్రీవమైనవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఏకగ్రీవమైనవి 14 కౌన్సిలర్లు. అందులో కాంగ్రెస్ కు 12, బీఆర్ఎస్ పార్టీకి 2. అంటే ఎంత డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యం లోబడి చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా, ఒత్తిడి లేకుండా, బెదిరింపులు లేకుండా చాలా పారదర్శకమైన ఎలక్షన్ జరిగే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించకుండా చాలా పారదర్శకంగా జరిగే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, అపవాదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి నెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నా ఊరుకోవాలా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలన్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి తగవని అన్నారు. ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట బూతులు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం దురదృష్టకరమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం సమాజంలో విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు,
ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం, ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి, రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడిగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు, విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి భాష మనుషులను బట్టి ఉంటుందని, మీ గురించి మాట్లాడాలంటే మీ భాషలోనే మాట్లాడితే అర్థమవుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి పాలవుతున్నా వారికి ఇంకా బుద్ధి రావట్లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి బీఆర్ఎస్ వద్ద సరైన అంశాలు లేవన్నారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడే చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని మరింత వేడెక్కించాయి. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు గతంలో. రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు పోయినా, హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది. మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది. ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు, మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిండని. ఏం గాడిలో పెట్టిండు నాయన? మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయిర్రో ప్రజలందరూ చూసిరు. కాబట్టే మనం 23ల తర్వాత 24 లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలల్లా, తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల 5 సార్ల చెంప మీద లాగి 5 ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు ఇక్కడ సంపూర్ణంగా అధికారంలో ఉండి వీలైనంత మటుకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ కేసీఆర్ కుటుంబం ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఇలా 5 ఉద్యోగాలు తీసుకొని ఇలా వచ్చి మీ ముందు లబో దిబోమని నాటకాలు ఆడుతున్నారు. ఈ దొంగల మూట ఈ రానున్న వారం రోజులలో ప్రతి గల్లీలో చిల్లర మాటలు మాట్లాడతారు. పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. మేము మా మీద నమ్మకం పెట్టుకొని మీరు మమ్మల్ని గెలిపించిర్రు. మున్సిపల్ పోల్స్లలో కూడా మీరు గెలిపియండి. ఎందుకంటే పంచాయతీలో గెలిపించిర్రు, పార్లమెంటుకు మమ్మల్ని పంపించిర్రు, వాళ్ళ గుండు సున్నా ఇచ్చిర్రు. ఈరోజు మా బాధ్యత మేము సక్రమంగా పరిపాలించాలంటే మీ నమ్మకం మా మీద కావాలి. నిజంగానే 5 ఏళ్ల తర్వాత మేమేమి చేయలేని పరిస్థితి వస్తే మీరే న్యాయ నిర్ణేతలు. అంతే తప్ప వీళ్ళు రాత్రి పగలు ట్విట్టర్లలో టిల్లుగాళ్ళు పెడితే. విశాఖపట్నం డివిజన్ పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్స్ల లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి స్వయంగా పర్యవేక్షించారు. పారదర్శకంగా లాటరీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లాటరీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించారు. అర్హులైన దరఖాస్తుదారులకు మాత్రమే లైసెన్స్లు దక్కేలా నిబంధనలు పాటించామని చెప్పారు. ఈ ప్రక్రియపై దరఖాస్తుదారులో ఆసక్తి నెలకొంది. మద్యం విధానంలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ లాటరీ ప్రక్రియ ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తయినట్లు సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో
సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1 R2 మనం డిజిగ్నేట్ చేశాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 and R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో విల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో విల్ బీ ఆల్ విజిటింగ్, వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee, and second year third year ki 10% hike తో వాళ్ళు 83 and 90 lakhs పే చేయాల్సి వస్తుంది. ఎనీ deviation from the rule will be taken very seriously and department will take very strict action. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దేశానికి బంగారు బాతులా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నిధులు తెలంగాణ నుంచే వెళ్తున్నాయని విమర్శించారు. సేవ్ తెలంగాణ పేరుతో బీజేపీ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల కోసం రాష్ట్ర వనరులను వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఒకటే మాత్రం మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసింది? ఈ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే నేను ఇప్పుడే పాదయాత్ర చేసి వస్తున్నాను. ఒక రిటైర్మెంట్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు, నరసింహ బస్తీ నల్లకుంటలో, సార్ నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏందని. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పిఆర్సీ అడ్రస్ లేదు. మరి ఏది ప్రజా ప్రభుత్వమో ఎవరిది పనిచేసే ప్రభుత్వమో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈరోజు విశ్వవిద్యాలయాల భూములు ఏ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం చేసిందో మీరు స్వయంగా చూశారు. అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, భవిష్యత్తు తరాల కోసం పెట్టినటువంటి అనేక భూములను అంగట్లో పెట్టి కూర్చుందో మనం చూస్తా ఉన్నాం. రాయలసీమను పాలించిన సమయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దీక్షల పేరుతో వైసీపీ డ్రామాలు చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తిగా చేయకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు దీక్షలు, ఆందోళనల పేరుతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రజలు అన్ని విషయాలు గుర్తించుకున్నారని, గత పాలనలో జరిగిన అన్యాయాలను మర్చిపోలేదని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక ఫలించవని చెప్పారు. అభివృద్ధి చేసే ఉద్దేశం లేని వారు దీక్షల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చేసిన ప్రాజెక్టుల మీద డిబేట్ పెట్టడానికి కానీ చర్చ జరగడానికి కూడా ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులకు ఎందుకు సాధించలేకపోయారు? అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసించారు. మీరు అన్నిసార్లు కలిసినా ఎప్పుడైనా ఈ యొక్క రాయలసీమ అభివృద్ధికి కానీ, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా హార్టికల్చర్కు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? నాడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో స్నేహితం చేశావు. ఆ రోజు జలదీక్ష చేశావు కర్నూలులో కాళేశ్వరానికి వ్యతిరేకంగా. మళ్ళీ అదే కాళేశ్వరం దానికి సంబంధించి మళ్ళీ మీరు సపోర్ట్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాయలసీమ పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలోనే లేరని కూడా తెలియజేస్తా ఉన్నాను. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై జరిగిన కీలక మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పివిఎన్ మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ సాంకేతికంగా కల్తీ నెయ్యి, జంతు కొవ్వు, నాణ్యత లేని పదార్థాల వినియోగంపై వివరించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని నేతలు ఆరోపించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా జరిగిన ఈ అపచారంపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు
నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఏంటి ఆ నిబంధనలు ఆ రోజు పెట్టినటువంటివి అంటే, డైరీకి క్వాలిఫికేషన్ మినిమం 3 ఏళ్ల పాటు డైరీ రంగంలో పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి, 12 టన్నుల వెన్నని సేకరించి ఉండాలి, కనీసం 8 టన్నుల నెయ్యి చేసే సామర్థ్యం ఉండాలి. ఇవి ఒక డైరీకి పెట్టింది. దీంతో బలమైనటువంటివి, నాణ్యమైనటువంటి సంస్థలు మాత్రమే వస్తాయని కరెక్ట్గా 5 నెలలు తిరక్కముందే ఈ కంపెనీలన్నింటినీ అవకాశం కల్పించాలి. ఈ నెగోషియేషన్ ఒకవైపు నడుస్తూ ఉంది ప్యారలల్గా. సుబ్బారెడ్డి గారి పిఏ ఒకవైపు నెగోషియేషన్ చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం నడుస్తూ ఉండగానే వీళ్ళందరికీ మార్గం కల్పించడానికి ఇక్కడ నిబంధనలని సరళీకృతం చేయడం మొదలుపెట్టారు. ఏం చేశారు అంటే, కాన్స్పిరసీ కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనల మార్పు చేశారు. ఏం చేశారు? 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు. 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు. 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు. అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత ఈ 12 లక్షల టన్నుల వెన్న సేకరణ అనేదాన్ని పూర్తిగా తీసి 3 టన్నులు చేశారు. నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు. అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోషియేషను, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామాయిల్, కర్నల్ ఆయిల్ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్, తమకు అనుభవం ఉన్నట్టు. బోలే బాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి సీమకు ద్రోహం చేసిన జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విషయంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సీమ ప్రజల కష్టాలు పట్టించుకుని జగన్ ఇప్పుడు దీక్షలు, పర్యటనల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రజలు గత 5 ఏళ్ల పాలనను మర్చిపోలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయని వారు ఇప్పుడు బాధ్యతగా మాట్లాడటం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. సీమ ప్రజలు ఈ రాజకీయ నాటకాలను తిప్పికొడతారని తులసిరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇది చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జాతీయ హరిత ట్రిబ్యునల్ 2021 జూలై 7న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, దాని పనులు చేయవద్దని స్టే విధించింది. తర్వాత 3 ఏళ్ల పాటు ఇల్లే అధికారంలో ఉన్నారు. మరి ఆ 3 ఏళ్ల కాలంలో గ్రీన్ ట్రిబ్యునల్ విధించినటువంటి ఆ స్టేను ఎందుకు వెకేట్ చేయించలేకపోయారు? వాళ్ళు ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఏదో రాయలసీమ ఉద్ధారకులైనట్లు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసము పోతిరెడ్డిపాడు దగ్గర నిరసన సభ పెడతారట. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని తెలంగాణ జాగృతి సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. సీఎం హోదాలో ఉండి నియమాలను అతిక్రమించడం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాన అవకాశాలు కల్పించాల్సిన ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నిబంధనలు ఖచ్చితంగా అమలు కావాలని పిలుపునిచ్చారు. ఈ డిమాండ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రూపొందించినారు, కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అట్లాంటి గొప్ప వ్యక్తి రూపొందించినటువంటి ఎన్నికల నిబంధనావళిని తుంగలో తొక్కుతున్నట్టుగా కనపడతా ఉన్నది. దయచేసి ఎన్నికల కమిషన్ సీరియస్ గా వ్యవహరించాలి, దీన్ని తీవ్రంగా పరిగణించాలి. గత సర్పంచ్ ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగాలు పాల్పడ్డారు, ఓటర్లను ప్రభావితం చేసినారు. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలను
మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు స్వయంగా ముఖ్య ఎన్నికల అధికారి గారిని కలిసి మరి చూపించి వెళ్ళారు. అయినా ఇవాళ ఫలితం కనపడడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం కనుసరణలో ఎన్నికలు జరగకూడదు, ఎన్నికల కమిషన్ కనుసరణలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను మభ్యపెట్టేటటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్న తీరు ఇవాళ మొత్తం యావత్ ప్రజానికం తప్పుపడతా ఉన్నది. కేవలం రాజకీయాలకు మాత్రమే కాకుండా ప్రజోపకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఉండాలి, ప్రభుత్వ పనితీరు ఉండాలి, అధికారుల పనితీరు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని పదే పదే ప్రభావితం చేసే విధంగా జరుగుతున్న తీరుని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాం. మీరు ఎన్నికలకు వెళ్ళవచ్చు, ప్రచారం చేయవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ సభల ద్వారా మీరు ఎన్నికలకు వెళ్తే బాగుంటది. కానీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి నిబంధనలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉంటే ఇక మీరు ఏ రకమైనటువంటి సంకేతాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇస్తున్నారు, ప్రజలకు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలని కోరుతూ, ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలపైన తప్పకుండా ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని మాత్రమే బలంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నాయకులు ఏం చేశారని పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ను సందర్శిస్తారని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించిన వారు ఇప్పుడు రాజకీయ డ్రామాల కోసం పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు ప్రజలు సహించరని హెచ్చరించారు. ఏం చేశామని పెడతారని నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయకముందే 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేశాడని పెడతారా? దానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమను సాకుగా చూపించినాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు మాట్లాడతారా అని అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకులు. 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన, అభ్యంతరాలు చెప్పినా, ఆపేసినా మరి 24 వరకు ఏం చేశారని అడుగుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు పామ్ ఆయిల్, రసాయనాలు వాడారని వ్యాఖ్య. గత ప్రభుత్వం దేవుడిపైనే పగబట్టిందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయరని విమర్శ. ఈ వ్యవహారంలో ఎక్కడా సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని, వాస్తవాలు బయట పెడతామని స్పష్టీకరణ. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని కిషన్ రెడ్డి. ఏపీలో ఎన్నో విమానాశ్రయాలున్నా తెలంగాణలో ఎందుకు లేవని ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని విమర్శ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే వెళ్తున్నాయని ఆగ్రహం. 2 ఏళ్లుగా శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి తెలిసినా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉందన్న పయ్యావుల. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఈ వ్యవహారం తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణ. నెయ్యిలో చేపల నూనె, జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడి. మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమేనా అన్న చరణ్. ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష్యమని చరణ్ స్పష్టం. మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు కాంగ్రెస్ నిబద్ధత. బీఆర్ఎస్ హయాంలో ఒత్తిళ్లు, ఇప్పుడు స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడి. రేవంత్ రెడ్డి భాషపై కేటీఆర్ కు చామల కౌంటర్. మీ భాషలోనే మాట్లాడితేనే అర్థమవుతుందని కేటీఆర్ కు కౌంటర్. ఎన్నికల్లో ఓడిపోతున్నా బీఆర్ఎస్ కు బుద్ధి రావట్లేదని ఫైర్. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని గాడిలో సీఎం రేవంత్ పెట్టారని కితాబు. అంశాలు లేక చిల్లర మాటలే బీఆర్ఎస్ విమర్శలంటూ కౌంటర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.